మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. మొన్న ఒక 5-6 రోజుల కింద 2 ఛానల్లో మరి 26 మంది కూడా ఎమ్మెల్యేలు మరి మాకు టచ్లో ఉన్నారు. మరి తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మంత్రులు ప్రెస్ మీట్ చేసేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 26 మంది కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి మొన్న ఒక వారం రోజుల కింద 12 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది స్పష్టంగా మా ఫొటోస్ పెట్టేసి కోవలక్ష్మి గారని ఫస్ట్ నాది ఆసిఫాబాద్ నియోజకవర్గం కొమరంభీం డిస్టిక్ ఫస్ట్ నా ఫోటో పెట్టేసి మరి 12 మంది ఎమ్మెల్యేల పేర్లు పెట్టేసి మరి ఇవ్వడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రచారం అంటే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కూడా మరి ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు చేసిన సందర్భం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సార్ కావాలనే ఇవాళ గ్రామాలలో, రైతులలో, ప్రజలలో అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని విస్మరించారు ఈ 3 నెలలకే. కాబట్టి వాళ్ళకి ఏది కూడా వేరే దారి లేదు. కాబట్టి ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి టార్గెట్ చేసేసి మరి ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఒక మంత్రులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటా ఇవాళ మీడియాలో ఇస్తున్నారు. నిజంగా ఇది మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే ఈరోజు మేము ఒక ఆదివాసి కొమరంభీం జిల్లా జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి మా ఆసిఫాబాద్ గడ్డ. మరి మేము ఒక ఆదివాసులు అంటే మేము ఒక మాట మీద కట్టుబడి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ సార్తోనే మేము ఉంటాం. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. మేము పదే కూడా మేము మా జిల్లా మీడియాలో కానీ ప్రెస్లో కానీ ఇచ్చినప్పటికీ కూడా మమ్మల్ని కావాలని బదనం చేయడము, ఇవాళ ప్రజల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారంటే వాళ్ళు కూడా ఓట్లు మాకు వేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు తప్ప వేరేదేం కాదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, ఇప్పుడు మా సోదరులు మాట్లాడినట్టు వాస్తవంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ప్రజా సమస్యలు ఇవాళ మేము ప్రతిపక్షంగా ఉన్నాం. మేము ప్రజల్లో గెలిచినాం, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మేము ప్రజా సమస్యల మీద మేము ప్రజల సమస్యలను తీసుకుపోవడానికి మరి ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర పోవడానికి మాకు భయం అవుతుంది. ఏదైతే మన ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, మాకు జిల్లాకు ఒకరు పెట్టారు, వాళ్ళని మా దగ్గర సీతక్క గారిని పెట్టారు, ఆమె దగ్గర వెళ్ళాలంటే కూడా మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మేము పోతే అయిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే ప్రజా సమస్యలు మేము ఎవరికి చెప్పాలి? ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీలో మేము ఎమ్మెల్యేలుగా మమ్మల్ని భారీ మంచి మెజార్టీతో మేము ప్రజలు గెలిపించిన మేము ఎమ్మెల్యేలము. ఇవాళ ఒక చట్టసభలో అందరూ ఒకటే. కానీ ఈరోజు మాకు ఎస్కార్ట్ బంద్ చేయడము, లేకుంటే పనులు అభివృద్ధి చేయకపోవడము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారు వెంటనే ఉంటాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పార్టీ మారబోమని కూడా చెప్పినా కూడా పదే మరి మీడియాలో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డిని గారి కానీ లేకపోతే ఇంకా మంత్రులు చాలామంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మీడియాలో వచ్చేసి 25 మంది వస్తున్నారు, 12 మంది వస్తున్నారు అని పేర్ల సహా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లోనే ఈ తప్పుదో పట్టిస్తున్నాం. కాబట్టి మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఈరోజు మేము ఒక ఉద్యమం చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మరి కేసీఆర్ సార్ వెంట ఉన్నాం.
ఆ రోజు ఎంత మేము ఒడిదుడుకులు మేము ఎదుర్కొన్నామో ఈ రోజు కూడా ఇవన్నీ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొని మేము పోరాటం చేస్తాం, ప్రజాపక్షాన ఉంటాం, ప్రజా సమస్యల్ని మేము ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలో కూడా ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కూడా విస్మరించారు. వాళ్ళు ఓట్లు వేయమని ఖరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 2 లక్షలు రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. ఏదైతే 15,000 ఎకరానికి ఇస్తామన్నారు అది లేదు. ఏదైతే సాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మరి 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు అది లేదు. ఎవరైతే మా మహిళా సోదరులు పాపం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పాపం ఎవరైతే బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి కూడా మరి 2,500 ప్రతి కుటుంబానికి ఒక మహిళకి ఇస్తామన్నారు అది లేదు. చాలా ఇచ్చారు వాళ్ళు. ఇవాళ ప్రజాపాలన అని చెప్పి మరి 100 రోజులనే 6 గ్యారెంటీలు మేము చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? ప్రజాపాలన పెట్టి ఇప్పటి వరకు కూడా ప్రజాపాలన మేము ఈరోజు ప్రజలు పోతే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు, మేము ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కాంగ్రెస్ మన కారు గుర్తుకు మేము ఓటేసి గెలిపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ భయం పట్టుకొని ఇవాళ ఎవరైతే మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఎందుకు మాట్లాడలేదు? తుక్కుగూడలో మొన్న మీటింగ్ అయింది, మీటింగ్లో మీరు ప్రజాపాలన గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? అది మాట్లాడతలేదు. ఒక్క మంత్రి కూడా మాట్లాడిన వాళ్ళు మరి ప్రజా సమస్యలో మరి ప్రజాపాలనలో వాళ్ళు హామీ ఏమి ఇచ్చారో ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ చెప్పలేదు. మీరందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు. మరి ఇవాళ ప్రజాపాలనలో వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామని కూడా ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా నమ్మకం పోయింది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులకు చాలా సీరియస్గా మేము చెప్తున్నాము, ఇంకోసారి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైతే తప్పుడు ప్రచారం చేసి మరి 25 మంది 12 మంది వస్తున్నారని పేర్లు ఇస్తే వాళ్ళ ఇంటి ముంగడ పోయి ఖచ్చితంగా మేము ధర్నా కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తవంగా మరి భారీ మెజార్టీతో మా కొమరంభీం అంటే మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి ఆత్రం సక్కు గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా విస్మరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మంచి భారీ మెజార్టీతో మళ్ళీ కేసీఆర్ సార్ పాలనలే కావాలి, కేసీఆర్ గారు కావాలని ప్రతి ఒక్క మహిళలు కానీ ఇవాళ రైతులు కానీ ఇవాళ ప్రజలు కానీ అందరూ కూడా ఇవాళ సార్నే మళ్ళీ మేము గెలిపిస్తామని చెప్తున్నారు, కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తామని వాళ్ళకి అంతెందుకు భయం అండి? ఇవాళ ప్రజలకు ఇచ్చినామంటే మీరు ప్రజాపాలన చేయండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరే అన్నారు కదా, ఇప్పుడు మా సోదరుడు చెప్పారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళని బండలు పట్టుకొని కొట్టండి లేకపోతే నేనే కొడతా స్వయంగా అని చెప్తున్నారు. మీడియా మీరు విన్నారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటండి? ఇవాళ ప్రజాపాలన చేశారు, మంచి పాలన చేయండి. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసుకుంటా మరి ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టుకుంటా మరి ఇదా మీరు ప్రజాపాలన మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారం చేయడం అనేది మానేసి మీరు ప్రజాపాలనలో దృష్టి పెట్టుకొని మీరు పనిచేయండి, లేకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలో అది చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారితో వెంటనే ఉంటాం, మరి కేటీఆర్ సార్ గారితో ఉంటాం, మేము హరీష్ రావు గారితో ఉంటాం. మేము బీఆర్ఎస్ పార్టీ వదిలేసి మేము పోయే పరిస్థితి లేదు, మేము పోము కూడా. మాకు ఒక ఫాదర్ లాగా మా ముఖ్యమంత్రి గారు కాబట్టి మా కేసీఆర్ సార్ కాబట్టి మేము కేసీఆర్ సార్ వెంటనే ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.